డిబేట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ కమలా హ్యారిస్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీ తలపడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. కమలా హ్యారిస్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జస్ట్ లాంఛన్ మేరే ఆగస్టు 19వ తేదీన. కాకపోతే వీళ్ళిద్దరే అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి టఫ్ ఫైట్ ఉంది అని అంటున్నారు. బట్ గ్రహబలం ప్రకారం భారతీయ జ్యోతిష్యం ఏం చెప్తుంది కమలా హ్యారిస్కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి అనేది విజయ్ గారు నౌ కమింగ్ టు ద పాయింట్. వీళ్ళిద్దరూ నిజానికి వారం రోజుల క్రితం వరకు ట్రంప్ డ్యామ్ షో ఇంకా ఆయనే గెలుస్తున్నాడు అధ్యక్షుడు, ఆయన ఫిక్స్ అయిపోయారు. ఆయన కూతురు వాళ్ళు మొత్తం అందరూ ఇంకా ఆల్రెడీ అధ్యక్షుడు అయిపోయామనే మూడ్లోకి వచ్చేసారు. ఎప్పుడైతే కమలా హ్యారిస్ ముందుకు వచ్చిందో బైడెన్ వెనక్కి తగ్గారో ఇంకా అక్కడ నుంచి మొదలైంది మళ్ళీ ట్రైలింగ్ అనేది మొదలైంది. సరే ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంది. ఇప్పుడు మన యశ్ చెప్తున్న దాని ప్రకారం కూడా స్లైట్ దీంతో ట్రంప్ ముందున్నాడు అంటున్నారు కానీ గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు ఎవరు. సో మీ గ్రహాలు ఏం చెప్తున్నాయి సార్? ఫస్ట్ ఏంటంటే మన ఇండియాలో అయితే మనము పుట్టిన టైము నక్షత్రం చేస్తాం. అవును, కానీ చాలా మంది ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే అమెరికాలో ఉండదు అనేది చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంది. కానీ ఏంటంటే అమెరికాలో చాలా బర్త్స్ అన్ని కూడా హాస్పిటల్లో జరుగుతాయి. అవును. సో మ్యాండేటరీగా ఒక కాలం ఉంటుంది చాలా స్టేట్స్ లో ఏంటంటే పుట్టిన టైం కంపల్సరీగా నోట్ చేయాలని మస్ట్ పేరు కూడా అప్పుడే పెట్టేయాలి. పేరు అప్పుడే పెట్టేసి 21 రోజు చేద్దాం 5 చేద్దాం కుదరదు. సో పుట్టిన టైం కంపల్సరీగా చాలా స్టేట్స్ లో అమెండ్మెంట్లు ఉంటుంది. సో అట్లానే కమలా హ్యారిస్ గారి జాతకము డీటెయిల్స్ ఉన్నాయి, ట్రంప్ గారి ఉన్నాయి. కంప్లీట్ అంటే యాక్యురేట్ డీటెయిల్స్ అనమాట. వాళ్ళు చాలా యాక్యురేట్గా నోట్ చేస్తారు వాళ్ళు. కమలా హ్యారిస్ గారు తీసుకుంటే October 20, 1964 ఆవిడ నైట్ 9:28 AM కాలిఫోర్నియాలో పుట్టారు ఆవిడ. రైట్, ఆవిడ బర్త్ టైం అది 9:28 ఎగ్జాక్ట్గా 9:28 PM పుట్టారు. ట్రంప్ గారు వచ్చి June 14th, 1946 10:54 ఆయన పుట్టింది. ప్లస్ ఆయన న్యూయార్క్లో పుట్టారు. క్వీన్స్ కంట్రీ అనుకుంటా, న్యూయార్క్, జమైకా హాస్పిటల్. మీరు ఆ ప్లేస్ కూడా చూస్తారు కదా, చూడండి. బర్త్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో న్యూయార్క్ క్వీన్స్ కంట్రీ, అది జమైకా హాస్పిటల్ ఆయన. సో రెండు హారోస్కోప్స్ పక్కన పెట్టుకుని ఒక అనాలిసిస్ చేస్తే కనుక చాలా ఆస్పెక్ట్లో చూస్తే కనుక కమలా హ్యారిస్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. చాలా ఆస్పెక్ట్ ఏ సెన్స్లో అంటే పొలిటికల్ సెన్స్లో. నేను బిజినెస్ గురించి మాట్లాడలే, బిజినెస్ గురించి మన కన్సర్న్ ఇప్పుడు కాదు, పొలిటికల్గానే మనం చూసుకుంటే కనుక ఆవిడ గ్రహస్థితి చాలా బలమైన గ్రహస్థితి. పర్టికులర్గా ఏంటంటే ప్రజల్ని కనెక్ట్ చేయడంలో చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్తాను ఎందుకంటే అర్థం కాదు ప్రజలకి, సో విసుగు చెందుతారేమో. సో అమెరికా ఎలక్షన్స్ అంటే మన వాళ్ళు బాగా చూస్తారు. అంటే కాన్సెప్ట్ చాలా సింపుల్గా చెప్తాను. మనకి తెలిసిన 2 గ్రహాలు శని, చంద్రుడు, సింపుల్. సో జనరల్గా చంద్రుడు ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్, సాటర్న్ అంటే మాసెస్, శని అంటే మాసెస్. ఎప్పుడైతే ఇవి 2 స్ట్రాంగ్గా ఉంటే వారు ప్రజామానాన్ని పొందుతారు. సో ఎవరైతే వీక్గా ఉంటారో వారు ఎలక్షన్స్ లాస్ అనేది జరుగుతుంది. రైట్, ఈ రెండిట్లో